మరి ఈ దినాలు భయంకరంగా ఉన్నాయని మనకు తెలుసు. అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు, కుటుంబాలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుని పెడుతున్నారు. అది మంచి లక్షణం. దేవుని బిడ్డలకి మన ఆశ్రయదుర్గమైనటువంటి మన దేవుడు ఉన్నాడు. ఆయన బిడ్డలకు ఆపదలు రాకుండా సంరక్షించే దేవుడు. అది మన విశ్వాసం. దేవుని చిత్తం లేకుండా ఏ ప్రమాదం ఆయన బిడ్డకు రాదు. అయితే దేవుడు ఉన్నాడని మనం నిర్లక్ష్యంగా ఉండక వీడేది. ఎవరి బట్టి వారు ఆరోగ్య నిమిత్తమై, కుటుంబ నిమిత్తమై జాగ్రత్తగా ఆరోగ్య సూత్రాలని మనం అనుసరించాలి. అందుచేతనే ప్రభుత్వం వారు చాలా మరి చెకింగ్ చేసి ఈ ఆరోగ్యమైనటువంటి ఏర్పాట్ల విషయమై కొన్ని నియమాలు పాటించారు. వాటన్నిటి కూడా మనం అనుసరించాలి. నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మనం దేవుని మీద మనం భారం వేసుకున్నప్పటికీ మనంతటా మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించి మనం, మన కుటుంబాలు, సంఘం, ప్రపంచమంతా కూడా భయపడుతున్న దినాల్లో ప్రార్థన ద్వారా మన విజ్ఞాపన దేవుడికి తెలియజేయాలని మరొకసారి మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. మన దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి గాను మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉన్నది. కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమైన తండ్రి, బాధలో ఉన్నవారు, వేదంతో కేకలు వేస్తున్నట్లు ఆలోచించేవారు కనుక ఆనందించకుండా వారితో మాట్లాడి అనుభవించమని ప్రభుని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదివబడినటువంటి ఈ భాగంలో కనాను స్త్రీ ఒకటే అని చెప్పబడుతుంది. కనాను స్త్రీ ఎవరిమే? ఈమె యూదురాలు కాదు. ఈమె అన్యజాలు, హెలెనీయురాలు. ఈమె సురోబెనిక వంశములో చెందినటువంటి హెలెనీయురాలు. హెలెనీయులు అంటే యూదులు కాదు. వారు ఇష్టపడిన దేవతల్ని, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారు. ఆమె కుటుంబంలో చాలా బాధ ఆమె అనిపిస్తుంది. ఆమె కుమార్తె, చక్కగా ఉండే కుమార్తె దెయ్యం పట్టి రకరకాలుగా ఆందోళన చెందుతూ ఆమె కేకల వేసి తిరుగుతూ ఉంటే తల్లి హృదయం ఎంతో కొనుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. అంచేత అక్కడ హెలెనీయులు కనుక అక్కడ లోకల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పి, చిన్నవాళ్ళు చెప్పి మాటలు విని ఆమెకి ఏదో వైద్యం చేయించవచ్చు. అయితే ఆమె యేసు ప్రభుని గురించి విన్నది. యేసు ప్రభు చూడలేదు, విన్నది. విని ఇంకా చివరి ప్రయత్నంగా ఆ ప్రభువు తప్పించి ఇంకెవరు కూడా నా కుమార్తెను బాగు చేయలేదని అక్కడ కుమార్తెను ఎవరికి అప్పచెప్పి ఆమె బయలుదేరి యేసు ఉన్నటువంటి ఆ స్థలానికి వెతుక్కుంటూ వచ్చింది. వెతుక్కుంటూ వచ్చి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే ఒక ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చింది. ప్రభు చుట్టూ కూడా పెద్ద జన సమూహములు అనేక మంది వచ్చారు. ఆయన బయలుదేరి బయటకు వెళ్తా ఉంటే ఈమె వచ్చి యేసు ప్రభు పాదాలను పడింది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పెట్టి బహు బాధపడుతున్నది, చూడలేకపోతున్నాను, నన్ను కరుణించిన ఆయన, సహాయం చేయని ఆయన అని మనవి చేసుకుంది. అయితే ప్రభు ఆమె చూశాడు కానీ పట్టించుకోలేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు, జనసభలకు వెళ్ళిపోతాడు కూడా. అయితే ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు, కూడా పడింది. నన్ను కరుణించిన ఆయన, నా సహాయం చేయని ఆయన, ప్రభువా 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 అని
వస్తుంది, కేకలు వేస్తుంది, కేకలు వేస్తుంది. శిష్యులు చెబుతారు, ఇదేంటి యేసు ప్రభు ఎప్పుడు కూడా పిలవకుండానే సహాయం చేశాడు కదా, ఈమె ఇంత వేగంతో వస్తుంటే పట్టించుకోవట్లేదు ఏంటిని ఆలోచించి అది అంటారు, ప్రభువా ఈమె మన వెనకాల చాలా వేగంతో వస్తుంది, ఆమెను పంపించేయచ్చు కదా ప్రభువా అన్నాడు. అది ప్రభు ఏమన్నా ఇదిగో ఇశ్రాయేలు రక్షించుకోని నిమిత్తమే నేను వచ్చాను, కానీ అందరి కోసం ఇప్పుడు ఆ కార్యం చేయడానికి వీలుపడుతున్నాడు ఆయన. అయితే ప్రభువా దాన్ని కరుణించవలసింది అని మళ్ళా కేకలు వేసింది. ప్రభువు అంతా అన్నారు, ప్రభా మరి ఏదో మరి కూడా వస్తుంది కదా, ఆమెను పంపించి ప్రభా అన్నాడు. అప్పుడు ప్రభుడు పిల్లలకు పెట్టే రెట్టును తీసుకుని ఆ పిల్లలకు పెట్టకుండా ఒక పిల్లకి వేస్తారా అన్నాడు. ఆ మాట అందుకుని ఆమె ప్రభా నేను కుక్క పిల్లలాంటిదండి, నేను కూడా రెట్టు ముక్క కోసం ఎదురు చూస్తున్నాను, కరుణించి నాకు సహాయం చేయి ప్రభువా అన్నాడు. అప్పుడు ఆ వైపు తిరిగి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె ఇప్పుడే బాగుపడుతుంది వేడు అన్నాడు. ఆ మాట నమ్మి వెంటనే వెనక తిరిగి ఆమె వచ్చేటటువంటి కరం విదేశానికి వెళ్ళిపోయింది. ఇందులో మనం గమనించాల్సినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానంలో ఉంచుకోవాలనుకుంటున్నాను. ఏమే ఒక అమ్మ ఎందుకంటే ఆ కుమార్తెను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అమ్మదే. దేవుడి తర్వాత ఆ స్థానం పొందగల యోగ్యత అమ్మకే ఉంది. ప్రతి స్త్రీకి కూడా అమ్మ అవ్వడాన్ని ఆశపడతారు. ఎందుకంటే అమ్మకుండే స్థానం మరి దేవుడి తర్వాత ఆమె తప్ప మనకి ఎవరికి లేకూడదు. ఎందుకంటే అమ్మ కళ్ళు ఆ బిడ్డల పైన ఉంటాయి. ఏమిటి ఒకటే కుమార్తె, ఆ కుమార్తె చక్కగా ఉండే అమ్మాయి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన తర్వాత విపరీతంగా ప్రవర్తిస్తుంటే ఆ తల్లి హృదయం పగిలిపోయినట్టుగా బాధపడుతూ ఉంది. ఎలాగే బిడ్డను బాగు చేసుకోవాలి, బయటికి వెళ్ళడానికి కూడా ఒకవేళ ఏమైపోద్దో అని భయం, ఏమైపోద్దో ఈ బిడ్డ ఏం ప్రమాదం చేసుకుంటుందో అని భయం. నిరంతరం కూడా ఆ తల్లికి ఈ బిడ్డ మీదే మనసు ఉంటుంది. అందుచేత బిడ్డ యొక్క క్షేమం కొరకు ఆమె ఎంతో వేదన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి తల్లి కూడా అలాంటి అనుభవాలనే మనం చూస్తాం. కొంతమంది తల్లులు వారు చేయవలసిన కార్యక్రమం చేయకుండా వారు నడత్రావుల్లో వెళుతున్న వారిని చూసినప్పుడు అది ఒక భయంకర పరిస్థితి అని మనం గ్రహించాలి. నిజమైన తల్లి ఆ బిడ్డల యొక్క క్షేమాన్ని చూస్తుంది. ఒకసారి నేను టీవీ చూస్తుండగా అవి మదర్స్ డే అనేటువంటి ఆ ప్రోగ్రాం జరుగుతుంది టీవీలో. ఒక అమ్మాయి లేచి వచ్చి చెప్తుంది, నేను ఫలానా అమ్మాయి యొక్క కుమార్తెని, పెద్ద కుమార్తెని, మా తండ్రి గారు మేము చిన్న పిల్లలు ఉండగానే చనిపోయాడు, మాకు ఆస్తులు లేవు, అమ్మ ఒకటే ఉంది, బంధువులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, 2 పిల్లలు నేను మా చెల్లికి. అప్పుడు అమ్మ మమ్మల్ని చదివించాలని ఆమె ఆ కొన్ని ఇళ్లలో పార్టిసిపేట్ చేసి ఆమె మమ్మల్ని చదివించింది. మాకు కడుపు నిండా ఆహారం ఉండదేమో అని దాన్ని తినే అన్నం కొంచెం మాకు కేటాయించి ఆ బిడ్డలు పెట్టి అప్పుడు పుట్టి తినేది, లేకపోతే లేదు. మమ్మల్ని స్కూల్లో పెట్టినప్పుడు మంచి బట్టలు ఉండవని ఆమె చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని మాకు మంచి బట్టలు వేసి మిగిలిన వారితోటి అక్కడ సంతోషంగా చదువుకుంటూ అనుగ్రహించింది. ఇవన్నీ మేము చూసినప్పుడు మాకు బాధ అయ్యమ్మ, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంకా మా చదివేందుకునే నీతో కలిసి మేము కూడా చేస్తాము అంటే మేము నిన్ను ఒక స్థితిలో చూడాలని కోరుతున్నాను. నేను అంచేత నాకు అంత కష్టమైన పడతాను, కానీ మీరు మాత్రం అది నా కష్టాన్ని మీరు గుర్తుంచుకోవద్దు, మీ గురి చదువులో అభివృద్ధి పొందాలి అని చెప్పిందండి. అలాగే మేము
స్కూల్కి వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి కాలేజీకి ఇంకా మా అమ్మాయి ఎలా చదివించగలదని వద్దంటే మీరు ఎంత మాత్రం కూడా అలా ఒప్పుకోలేదు. కాలేజీకి చదివించింది. అయిన తర్వాత నేను ఎంఎస్కి చదివాను. ప్రభుత్వం వారు కొత్త స్కాలర్షిప్ ఇస్తే ఎంఎస్ఐ బీఈడీ అయ్యాను. నాకు జాబ్ వచ్చింది. మా చెల్లి డిగ్రీ చదువుతుంది. ఇదంతా కూడా మా అమ్మ యొక్క కష్టార్జితం యొక్క ప్రతిఫలం. మేము ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ యొక్క మేలును, అమ్మ యొక్క వారి ఆశను మేము ఇప్పుడు మర్చిపోలేము అని చెప్పి చాలామంది పెళ్లి చేసుకోమ్మాయి అన్నారు. మా అమ్మ ఎప్పుడైతే తాను మా దగ్గర ఉండడానికి వస్తుందో అప్పటి వరకు కూడా మేము పెళ్లి చేసుకోం, చెల్లిని చదివిస్తాం, అమ్మ యొక్క మంచి చెట్లు చూస్తాం అని చెప్పింది. అంటే తల్లి యొక్క స్థానం చాలా గొప్పది. ఈ కణాని స్త్రీ అయినప్పటికీ ఈ బిడ్డ విషయమై ఎంతో వేదన పడుతూ ఉంది. ఈ బిడ్డ ఏం ప్రమాదం చేసుకుంటుందో అని వేదన పడుతూ ఉంది. అందుకనే ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ బిడ్డను బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి మధ్య మీరు చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు. తర్వాత న్యూస్లో కూడా వచ్చింది. ఒక ఆమె గర్భవతి, ఆమె హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. ఒక ఆడపిల్ల పుట్టింది, బాగానే ఉంది. ఆ పిల్లల్ని డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారట. కానీ ఆమె యొక్క తల్లికి కానీ వాళ్ళ అమ్మమ్మకి కానీ ఆడపిల్ల అస్సలు కిట్గా వాళ్ళని ఎలా చూస్తుంటారు. ఆవిడ కొంచెం రాత్రి కూడా ఆ భర్త వచ్చి చూసి చనిపోయాడు. భర్త అనలేదు. కానీ ఈ రాత్రి ఇక్కడ 3 గంటలకు పాలు ఇచ్చాను నేను. అప్పుడు బాగా ఉంటుంది కదా, నేను మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ అమ్మక్కర్లేదు అని చెప్పి అడవులు చేసింది. అడవులు చేస్తే పోలీసు వాళ్ళు దీని విషయం ఎంక్వైరీ చేయడానికి చూస్తున్నారు. ఇవి నేను చూడడానికి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు వచ్చి ఒక అసలు ఈ సెలవు తీసుకొని ఇలా మాట్లాడుతూ అక్కడ పాడుపడిన ఉంటే దగ్గర కట్టి ఇదేట ఎరిటే పడితే ఆ పాడుపడిన రోజులో ఆ పిల్ల శవం తీరే ఉంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరి శవం ఇక్కడ పడేశారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆమె తల్లి, ఆ అమ్మమ్మ ఈమె యొక్క అంగీకారంతోనే ఆడపిల్లని చంపేసేసి పడేసాడు. ఆడపిల్ల అంటే స్త్రీ. ఒక స్త్రీ లేకపోతే ప్రపంచం లేదు. ఈ స్త్రీ, ప్రతి స్త్రీ కూడా ఒక తల్లిగా మారాలని ఆశపడతాను. ఈ స్త్రీలే లేకపోయినట్లయితే ప్రపంచం జనాభా ఉండదు, ప్రపంచం ఉండదు. స్త్రీకి ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకంటే 9-10 మాసాలు కడుపులో బిడ్డ కోసం ఎంతో ప్రయాసపడి ఆ తల్లి ఆ బిడ్డను కనడానికి ఎంతో వేదనతో ఆ బిడ్డ కన్నప్పుడే కూడా మర్చిపోతుంది. మరి అలాగనే దేవుడు కూడా మనల్ని కాపాడుతున్నాడు. మనం పాడుతున్నాం కదా, తల్లిలా ప్రేమించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదుమ వచ్చు వరకు ఎత్తుకును, ముదుమ వచ్చు వరకు ఎత్తుకును దాడును, పెట్టుకొని కాపాడును యేసయ్యా, మళ్ళీలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎందుకంటే ఒక చక్కగా మంచి పాట ఇది, నాకు ఇష్టమైన పాట. తల్లి ఎలాగైతే బిడ్డను లాలించి ఎత్తుకుని, తండ్రి ఎత్తుకుని ముద్దాడి సాధారణంగా చూస్తుంటాం. తల్లికేమో కుమారుడి మీద ఉంటుంది, తండ్రికేమో కుమార్తెల మీద ఉంటుంది. ఆ కుమార్తెలు స్వేచ్ఛగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. కొంతమంది తండ్రులు ఆ బిడ్డలు ఎవరి దగ్గరికి ఆని ఉంటారు, భయపడుతూ పడుతూ ఉంటారు. అప్పుడు తల్లి దగ్గరే స్వేచ్ఛగా మాట్లాడతారు.
అయితే దేవుడి గురించి ఇక్కడ చెప్పబడుతుంది. దేవుని వాక్యం అంటే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. మనకి యెషయా 55వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుడి. దేవుని యొక్క వాక్యం అంతా శ్రేష్టంగా మనకు చెప్పబడుతుందో ఆయన దొరుకుతాడు. దొరికే కాలంలోనే వెతుకు, తర్వాత చూద్దాంలే, తర్వాత ఎప్పుడో దేవుని గురించి ఆలోచిద్దామని అనుకుంటే నీ జీవితమే నాశములకు వెళ్ళిపోద్ది. ఆయన సమీపం దగ్గర ఉండగానే నువ్వు ప్రార్థన చేయి, దేవునికి విజ్ఞాపన చేయి, దేవుని దగ్గర భయం ఆయన కృపగలంటే హస్తాల కిందకి వచ్చి ప్రార్థన చేయి అని యెషయా గ్రంథంలో దేవుడు వాక్యం చెప్పబడుతుంది. అలాగే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 37వ వచనంలో ఒక గొప్ప వాగ్దానం ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం, మీ దేవుడని యెహోవా ఎలాంటి దేవుడైనా కనికరము గల దేవుడు కనుక మిమ్మల్ని కష్టంలో ఉండేనా, బాధల్లో ఉండేనా, వేదనలో ఉండేనా, ఆందోళన ఉండా మీ చెయ్య విడిచిపెట్టడైనా నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా నాశనము చేయడు. మీ పితరులతో చేసిన నిబంధనను ఆయన మర్చిపోడని ఎప్పుడు జ్ఞాపకించుకుంటాడని దేవుడు వాక్యం. దేవుడు ఆయన వైపు చూసేటువంటి ఆయన బిడ్డలను ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని కనికరిస్తాడు. మనం ఆయన సమీపం ఉండగానే ఆయన వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ మేము వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యేసయ్య ఎప్పుడు చూడలేదు. ఆమె యేసయ్య ఏ కార్యములను గురించి వెంది. ఎందుకంటే యేసు ప్రభు ఒక స్థలంలో లేకుండా ఆయన గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా సంచారం చేసి అనేక మందికి అనేకమైన గొప్ప అద్భుతమైన మేలు చేశాడు. యోహాను ఒకసారి ఆయన శిష్యులను పిలిచి యేసు ప్రభు గురించి ఒక చిన్న సందేశాన్ని పంపించాడు. ఏమిటంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నేను కనిపెడుతుంటే మెసేజ్ ఆయన కాదు తెలుసుకుని రండి అని కౌలించాడు. అప్పుడు ఆ శిష్యులు యేసు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అడిగారు, మా గురువు గారైనటువంటి యోహాన్ గారు, ఆత్మశిక్షి యోహాన్ గారు, మీరు మెస్సయ్య కాదా తెలుసుకొని రమ్మని మమ్మల్ని పంపించాడండి అని చెప్పాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు లోకసువార్త 7వ అధ్యాయం 22వ వచనం వెళ్ళి జ్ఞాపకం చేశాక చెప్పండి. మీరు వెళ్ళి కన్న వాటిని ఎన్న వాటిని యోహానికి తెలుపుడి. ఆయన చేసే పని చెప్తాడు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, వేదులకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. నా విషయమై అభ్యంతరపడ్డవాడు ధన్యుడు. ఆయన యొక్క కార్యక్రమం ఇదంతా కూడా పట్టణాలు, పల్లెలు, ఊరు కూడా వ్యాపించింది. చాలాసార్లు ప్రభు అభ్యర్థన చేసేట ఇది ఎవరు చెప్పండి అన్నాడు. అంటే ఆగలేదు, అది వ్యాపించింది. అలాంటి వార్తను ఈ స్త్రీ ఆ పేరు ఇక్కడ లేదు విని యేసును వెతుక్కుంటూ వచ్చింది. ఆయన ఉన్న స్థలం ఎక్కడ తెలుసుకుని వచ్చింది. మన ప్రభు దగ్గరికి వెతుక్కుంటూ రావాలి. ఎందుకంటే ఆయన దొరుకుకాలం అందే మనం పట్టుకోవాలైంది. తర్వాతలో మన విశ్వాసంలోనూ మన యొక్క ప్రార్థన సహవాసంలోనూ వెనకబడిపోయి లోక సంబంధించిన కార్యక్రమంలో పడిపోయి వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆందోళన పడిపోయి దేవుని సర్వాలు చూసుకుందామని అనుకుని
ఎవరైనా ఒకవేళ పొరపాటు చేస్తే వారు ధన్యత నుండి తొలగించబడతారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆ స్త్రీ వెతుకుంటూ వచ్చి ఎలాగో వచ్చి ఆయన పాదాల మీద మోకరిల్లింది. ఒకే మనకు చెప్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నేను బహు వేదనలో ఉన్నాను, బహు కష్టంలో ఉన్నాను, నా కుమార్తె దెయ్యం పెట్టి చాలా బాధపడిపోతుంది, నేను చూసి చూడలేకపోతున్నాను అని చెప్పి ఆమె ప్రభుకి మనవి చేసింది. ఇందులో ఈమె సాధారణంగా స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక స్నేహితురాలను ఒక బంధువులను కూడా తీసుకుని వెళ్తారు. సింగిల్గా వెళ్ళరు, ఎవరు ఉంటేనే కానీ వెళ్ళలేరు. అలాంటిది ఇంత వేదంలో సైతము ఆమె ఒంటరిగా యేసు వెతుక్కుంటూ వచ్చింది, ఒంటరిగా వచ్చింది, దేవుడికి సన్నిధికి వచ్చింది. అక్కడ ఆ బాధ అంతా కూడా ప్రభు దగ్గర కుమ్మరించుకుంటుంది. కొంత జీవితం అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధు సంతోష్ సింగ్ గారి యొక్క అనుభవాల్లో ఒక విషయాన్ని నేను ఇంతకుముందు శాసనం చెప్పాను. ఆయన టిబెట్ ప్రాంతానికి వెళ్ళేవాడు. ఆ హిమాలయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆయన ఏకాంతంగా దేవుని సొంత గడపాలని ఒక స్థలంలోకి వచ్చి ఒక కోట మీద కూర్చున్నాడు. ఆ ఎదురుగుండా ఒక కోట కనిపిస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పక్షి ఇంటి పెట్టుకుని వెళ్ళాలని అక్కడి నుంచి ఆహారం తీసుకొచ్చి పెడతా ఉంది. అయితే చూస్తుండగానే చూస్తాడు, ఒక తల్లి చూసాడు ఎంత ప్రేమగా ఆహారం తీసుకొచ్చి పిల్లలకి పెడతా ఉందో అని అనుకుంటుండగా ఈ పొట్టలోంచి ఒక పాము పైకి పాకుంటూ పైకి వెళ్ళిపోతుందట. అది కనిపెట్టింది తల్లి బిడ్డ. వెంటనే ఆ పిల్లలు పెట్టి వచ్చి క్యారు అని అరుస్తూ కాళ్ళతోటి తన్నేస్తూ ఈ పామును తన్నేస్తుంటే ఆలోచిస్తున్న పాము దానికి తిరిగి పొట్టలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కాసేపటితో మళ్ళీ వస్తుంటే మళ్ళీ క్యారు వేసుకుంటూ వచ్చి ఆ పావును గోడుతో తన్నేస్తుంటే మళ్ళీ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పిల్లల దగ్గర నుంచి రేపుని వెళ్ళిపోయిందంట. అప్పుడు అనుకున్నాడు ఇలా, అయ్యో పాపం పిల్లల కోసం ఎంత ఫైటింగ్ చేసింది, అయినా ఆమె సాధ్యం పడలేదని తను కాపాడుకోవడానికి వెళ్ళిపోయింది. పిల్లలు పడుతున్నాయి. అయితే కాసేపటికి మళ్ళా ఎగురుకుంటూ వచ్చింది. దాని నోట్లో ఒక పువ్వు ఉందట. ఆ పువ్వు తీసుకొని వచ్చి బూట్లో వేసి రెక్కలు చాపి పిల్లలు నేను పడుకుంది. అది చూసి ఆశ్చర్యపడింది, ఎంత ఆశ్చర్యమైంది. ఈ తల్లి తన పోరాటాన్ని జయించలేదని ఈ పాముకి విరుద్ధమైనటువంటి ఒక పువ్వును తీసుకుని వచ్చి ఆ గూట్లో వేసుకుని దాని రెక్కల కింద దాచుకుని నిర్భయంగా పడుకుంది. ఈ పాము కూడా మళ్ళీ పైకంటే వచ్చిందట. ఈ వాసన తగ్గగానే మళ్ళీ రేవుకొని కిందకెళ్ళిపోయి పొట్లో ముగిపోయిందట. మనం తల్లి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అలాగే తను సాధ్యమంటే బిడ్డల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పుడు కూడా తనకు సాధ్యం పడకపోతే మన శక్తి చాలదు. మనకి మన ప్రభు యొక్క శక్తి కావాలి. ప్రభు ఉన్నట్లయితే మన కుటుంబాల్లో మన బిడ్డలు చక్కగా మంచిగా ప్రవర్తించి తల్లిదండ్రులకు వేదన కలిగించకుండా వారు జీవించగలరు. దానిని మన యొక్క ఆత్మీయమైన స్థితిలో మనం ఆత్మీయమైనటువంటి రీతిగా బిడ్డలను పెంచాలి. ఇప్పుడు ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు మనం ఉన్నాం. బిడ్డలు కూడా యవనస్తులు కూడా ఉన్నారు. యవనస్తులు రకరకాలైనటువంటి ఆకర్షణ కింద వెళ్ళిపోయి తల్లిదండ్రులకు వేదన కలిగిస్తున్నారు. కానీ వారి జీవితాలు భిన్నమైపోయినప్పుడు వాళ్ళకి దిక్కుమాల వాళ్ళకి అయిపోయినప్పుడు పరిస్థితులు విరుద్ధమైనప్పుడు మళ్ళా దగ్గరికి చేరడానికి అవకాశం లేకుండా పోతుంది. అందుచేత బిడ్డల కొరకు తల్లులు ప్రయాసపడి ప్రార్థన చేసి వారి దేవుని పాదములుగా పెట్టుకుని విజ్ఞాపన చేయాలి. ప్రభు ఉన్నట్లయితే మన బిడ్డలు క్షేమంగా ఉంటారు, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అయితే ప్రభు వారి ఈ స్త్రీ యొక్క మనల్ని వినలేదా? వింటున్నాడు. ఆమె అజ్ఞురాలు కనుక ఆమె దేవుడి యొక్క సత్యదేవుడి యొక్క దేవుడి యొక్క కార్యములు సగతకు సరిగ్గా తెలియదు.
ఇక్కడ విధి వచ్చిందే తప్ప ఆమెలో దేవుడి విశ్వాసం కనిపించలేదు. అందుచేత ప్రభు వారు మౌని అయి వెళ్ళిపోతుంటే ఆమె ఎంతసేపు పెట్టి కానీ నేను వింటలేదని విసిగి వెళ్ళిపోలేదు. కూడా పడింది, వెంబడించింది. అదే కేక, అదే వేదన, అదే దుఃఖం చేస్తుంటే శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. పిలవకుండానే అనేక మందికి ప్రభువు వారు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇదేంటి ఈ స్త్రీ వచ్చి ఎంత బాధపడతానంటే మాట్లాడటం లేదని పదే కొద్ది ప్రభుని అడిగితే ప్రభు చివరికి అన్నాడంటే ఒక్క పిల్లలకి వేయరు కదా, పిల్లలకి ఆహారం బాధిస్తుంటే ఆమె వెంటనే అందుకుంటే ప్రభు నేను కుక్క పిల్లవట్లేదండి. ఆ బలమించి పడిపోయే రిటర్న్ కోసం ఎలాగే ఎదురు చూస్తుందో నేను అలాగే ఈ కనికరం కోసం ఎదురు చూస్తున్నాను, అయినా నన్ను కరుణించు అని వేగంగానే ప్రభు వారు ఆ వైపు తిరిగాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట్లాడాడైనా ఇంతవరకు మాట్లాడినటువంటి ప్రభు అమ్మా అన్నాడు. ఆ మాట వినగానే ఆమెకు ఎంత ధైర్యం చుట్టూ ఉంటుంది, గొప్ప ధైర్యం వచ్చేది. ఇప్పుడే నీకు మాట బాగుంది. ఆ పిల్లలున్న స్థలానికి ఏసయ్య ఉన్న స్థలానికి చాలా మైళ్ళు దూరం ఉంది. అంత దూరం ప్రయాసపడి తల్లి వచ్చింది. ఇప్పుడు ప్రభు వారు ఏం చెప్పాడు, ఇప్పుడే నీకు మాట బాగుపడతాడు. ఎప్పుడైతే ఇక్కడ ప్రభు చెప్పాడో ఆ వెంటనే అక్కడ కుమార్తె బాగుపడిపోయింది అంటుంది. అమ్మాయి అని చూస్తుంది. ఈమె ఏమో జరిగిందో లేదో అని అనుమానం లేదు. ఇక్కడ దేవునికి కార్యములను అనుమానించేవారు వారు దేవునికి దూరస్తులై ఉంటారు. దేవుని యొక్క వాక్యములను ధృవీకరించేవారు దేవుని ఆశీర్వాదాలు పొందలేదు. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో అది నమ్మి దాన్ని అనుసరించినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మన అడుగులు తడబడతాయి, మన విశ్వాసము తడబడుతుంది. అయినా కానీ దేవుడి యందు మనం పూర్ణ విశ్వాసముతో ఆయన అడిగినప్పుడు మన ప్రభు కనికరం గలవాడు, జారిగలిగినవాడు. ఆయన విడలేక పరిస్థితులను చూసి ఆదుకునేటువంటి వాడిని మనం గుర్తించవలసింది. ఈ స్త్రీ వెళ్ళినప్పుడు ఎంతో ధైర్యంతో అడుగులు వేసుకుంటూ కుమార్తె ఆమె వాత్సల్యాన్ని కూర్చొని దాని కోసం చూసినప్పుడు తెలుసుకుంటే ఏ టైంలో కుమార్తె బాగుంటుందని చెప్పారు. ఎంత గొప్ప దేవుడని ఆమె ప్రభువుని కనపరుచుకుంది. కనుక ఈ దినాల్లో మనం కుటుంబాల్లో జరుపుకునే సంఘటనలు, బిడ్డల విషయమై తల్లిదండ్రుల బాధ్యత, వారు చేసిన కార్యక్రమం చూస్తాం. మనం గమనిస్తాం చాలాసార్లు ఆ తల్లి నిజమైన తల్లి ఏం చేస్తుంటే బిడ్డలు భర్త చనిపోయేకోండి, అప్పుడు ఎవరో వచ్చి ఈ పిల్లల్ని చూస్తాను నేను పెళ్లి చేసుకోవాలని అనుకోండి. అలాంటి మోసాలు పడిపోయిన కొంతమంది తల్లులు ఉన్నారు. కొంతమంది ఈ పిల్లలు నిజంగా చూస్తారు కాబట్టి అనిపించేసిన తర్వాత ఆ హింసలు పెడుతుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వారిని కూడా నేను చూశాను. అయితే పురుషుల్లో భార్య చనిపోయిందనుకోండి, పిల్లల కోసమని కొంతమంది ఆ చూడడం నేనేలా చూడదానని మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తల్లి సత్య తల్లి వచ్చే పిల్లలకి హింసలు చూస్తుంటే కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. అయితే స్త్రీల నిమిత్తం మళ్ళీ పెళ్లి కోసం ఆతృత పడదు. ఎందుకంటే తల్లి యొక్క హోదా గొప్పది, అది ఎంతో ఉన్నతమైనటువంటిది. ఉన్నతమైన స్థానంలో స్త్రీలను పెడుతున్నాడు. స్త్రీగా పుట్టినందుకు ఎప్పుడూ కూడా నీచంగా భావించుకోకూడదు. ఈ జన్మ ద్వారానే ప్రపంచానికి నీవు మరొక సంతానమును ప్రసాదిస్తున్నాడు. అది దేవుని వరం. గర్భవరము దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానం నీ ద్వారానే జరుగుతుంది తప్ప మరొక రీతిగా జరగదు. అందుచేత ప్రియమైన సహోదరులారా, మన కుటుంబంలో మన బిడ్డల గురించి మన వ్యాధులు చెంది ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసుకుని వారు మార్పు చెంది వారు ఉన్నతమైన స్థితికి రావాలని ప్రభు యొక్క కృప కోసం మనం విజ్ఞాపన చేయాలి. అలాగే దేవుడు ఆయన బిడ్డలను జీవించి ఆశీర్వదించి వర్ధన చేస్తాడని ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నేను చేస్తున్నాను. దేవుడు మాకు ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన తండ్రి, నీవు కుటుంబంగా నడిపించిన మా తండ్రి,
కుటుంబంలో రావాలంటే స్త్రీ ఉండాలి. అంచేత స్త్రీ జన్మ అది ఉన్నతమైనది, అది శాశ్వతమైనది. అపవిత్రపరచుకోకుండా, దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, సాతాను చేతుల్లో పెట్టకుండా ఆ తల్లి బిడ్డలను ఉన్నత తెచ్చుకునేటప్పుడు నీ పాదాల మీద ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా వాటి ప్రార్థనలో నడిపించుకుంటూ ముందు సాగి ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుతూ చేయండి ప్రభావం. మా తండ్రి, నిన్ను పెంచిన తల్లి ఎంతో ధన్యురాలని ఒక స్త్రీ ఎదిగిస్తుంది. అలాగే ప్రభావం ఈ బిడ్డలు తల్లిదండ్రులకు ఎంతో కర్మ తీసుకొచ్చే బిడ్డలుగా వారు ప్రవర్తించి కుటుంబాలు కంట్రోల్ చేయమని, రాబో దినాలు వారంలో దినాలు కనుక కుటుంబాలు క్రైస్తవ కుటుంబాల్లో ప్రభావాన్ని సరి గురించి తండ్రి ప్రతి కుటుంబంలో తల్లి స్థానాన్ని కాపాడుకుని బిడ్డలను ప్రభావాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చినట్టు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రభావాన్ని యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, వచ్చే ఆదివారం నెలాఖరు ప్రజలు పోస్టు సంస్కారం ఉంటుంది. మీరు కూడా మామూలుగానే ఎలాగైతే మరి ఈ నియమాలు పాటిస్తూ వచ్చారో అలాగే అప్పుడు కూడా రావాల్సింది. మీ చుట్టుపక్కల వారికి, మీకు తెలిసిన విశ్వాసులకు కూడా ఈ సంగతి తెలియచేయండి. ఎందుకంటే ఇది చెప్పడానికి ఒకవేళ చిన్నయ్య గారు ఈ సెలవులో కొంతమంది తిరిగి మీరు పడవచ్చు కనుక మీరు దయచేసి సాకారం చేసి మీరు ప్రార్థన ద్వారా సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. కీర్తన పడుకుందాం. నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపుకు బదల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు
మన కీర్తన పుస్తకంలో 140వ కీర్తన యేసు నీ నామృతము మాకెంత రుచి అని కీర్తన పాడుతుంది. నూట 40వ కీర్తన యేసు నీ నామృతము మాకెంత రుచి అయ్యా యేసు నీ నామృతము మాకెంత రుచి అయ్యా మా దోషములను హరించి మోక్ష నివాసులు చేయుటకు భాసుర ప్రకాశమై యేసు నీ నామృతము మాకెంత రుచి అయ్యా వేడుకలకు ఎన్నుకొని రాడు వారికి కలగకు ఎన్నుకొని ఆడు వారికి ఎంత పీడు చేసి పాడు వైరుల గొడు గొడు నగవ తాళనము చేసితివియే సునీ నామృతము మాకెంత రుచి అయ్యా పాపములు హరింపనీవే ప్రభు మాకయ్యా పాపములు హరింపనీవే ప్రభు మాకయ్యా నీదాపు చేరిన వారి కంద అబదలు బాపినిత్య కాపుగతి చూపిన యేసు నీ నామృతము మాకెంత రుచి అయ్యా అక్షయ కరుణే భువన రక్షక నీవే దేవాక్షయ కరుణే భువన రక్షక నీవే మమ పాక్షముగరాక్షి మోక్ష సురక్షణ దీక్షకొని విక్షుదురమైన యేసు నీ నామృతము మాకెంత రుచి అయ్యా అందమగుని మందిరమున పొందుగా మేము దేవాందమగుని మందిరమున పొందుగా మేము నీ సుందర కరుణ మృతము మాడలములయం గురుతందుకు సుందరమై యేసు నీ నామృతము మాకెంత రుచి అయ్యా చెప్పి ఆశీర్వాదంతో కూర్చుంటాం. వచ్చే మనం ఏంటంటే మీరు అందరితో పాస్ చేసుకున్న వాళ్ళు మీరు ఎవరైనా కనపడలేదు మేము వెళ్ళక ముందు వాట్స్ వస్తారు కనుక కొంచెం తీసి బయట వెళ్తే మళ్ళీ వేసుకుంది. పరలోక భద్రత మాట్లాడి మీ నామం రక్షణ పరచబడుగాక, మీ రాజ్యం ఉంచబడుగాక, ఈ చిత్ర సంలోకం ఎలాగో అలాగే భూమి మీద నిలబడిగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేసి వాళ్ళ రైతులనే క్షమించే ప్రకారం మనం క్షమించు, మన శోధనలను క్షమించు. ఎందుకంటే రాజ్యం కాలం మహిళ నిజమైన జీవన కలిగి ఆమె
తండ్రి దేవుని యొక్క ప్రేమని మన ప్రభావి క్రీస్తు యేసు యొక్క కృపను మనం నడిపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజైన ఆశీర్వాదము ఆయన ప్రేమించిన ప్రతి బిడ్డకు ఈ సమయం అది మందిరంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు సదాకాలంతో ప్రతి వారం దేవుని వాక్యం వీక్షించుటకు ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ కింద చూపిస్తున్న నెంబర్ని సంప్రదించండి.